ఏపీలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయబోతున్నారు. అయితే ఇందులో ఒకటి బీజేపీకి తప్పనిసరిగా కేటాయిస్తారు అన్న ఒక ప్రచారం నడుస్తుంది. 4 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసిన సమయంలో బీజేపీకి ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. ఆ సమయంలో బీజేపీ అధిష్టానానికి స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వమే ఎమ్మెల్సీలు తప్పకుండా ఇస్తాం గవర్నర్ కోటాలో అని హామీ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకుడు ఒకరు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి అన్ని పత్రాలు సిద్ధం చేసుకోవడమే కాకుండా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కేటాయింపు కాబట్టి తన ట్రాక్ రికార్డుకు సంబంధించి తాను చేసిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆయన ఇప్పటికే ఫైల్ చేశారు అన్న ప్రచారం కూడా నడుస్తోంది. కానీ హఠాత్తుగా అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2 స్థానాలకి తమ పార్టీ నాయకుల్ని ప్రకటించేసింది. ఒకటి వర్లారామయ్య, 2 అనంతపురం లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అంగన్వాడీ విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్న రమాదేవిని ప్రకటించారు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా. ఆమోదం కోసం గవర్నర్ దగ్గరికి ఈ ఇద్దరి పేర్లను కూడా పంపించినట్టుగా చెప్తున్నారు. అయితే బీజేపీకి హామీ ఇచ్చి హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ 2 స్థానాల్ని తమ వారికే ఎలా ప్రకటించుకుంది అన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది. దీనికి గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదా, బీజేపీ వాళ్ళు ఏమన్నా అడ్డుపడతారా, అభ్యంతరం తెలుపుతారా అన్న ఒక ప్రచారం కూడా నడుస్తోంది. పక్కాగా ఎమ్మెల్సీ మీకే ఇస్తాం అని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హఠాత్తుగా ఎవరిని సంప్రదించకుండా, కూటమి పార్టీ నాయకుల్ని సంప్రదించకుండానే ఏకపక్షంగానే తన అభ్యర్థుల్ని ప్రకటించారు అని కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. సో గవర్నర్ దగ్గరికి అయితే తెలుగుదేశం పార్టీ పేర్లను పంపినట్టుగా చెప్తున్నారు. దీనిపైన గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారా, బీజేపీ అడ్డుపడుతుందా, ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నదైతే చూడాలి.